ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కన్య రాశిలోకి సూర్యుడు ఎంట్రీ కాబోతున్నాడు. మరి దీనివల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఉన్నాయి. మరి ఆ ఫలితాలకి పరిహారాలు పాటిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి కన్య రాశిలోకి సూర్యుడు ఎప్పుడు ఎంట్రీ కాబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా చెప్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోని ప్రవేశించే కాలాన్ని సంక్రాంతి అని కూడా అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వారు ఏ పని చేసినా, ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారి పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరికొన్ని రాశుల వారికి చెడు ప్రయోజనాలు కూడా ఎదురు కాబోతున్నాయి. దీంతో ప్రతి ఒక్క రాశి చక్రం జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పకుండా ఎదురవుతాయి. కన్య రాశిలోకి సూర్యుడు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరను. ఈ సందర్భంగా కన్య రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి వ్యాధులు, అప్పులు, శత్రువుల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సమయంలో మీరు ఏవైనా ప్రయాణాలు చేపడితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు సానుకూల ఫలితాలతో రావచ్చు. ఇక మేషరాశికి 6వ స్థానంలో సూర్యుడు ఉంటాడు. వ్యాపారులైతే ఈ సమయంలో వ్యాపారం విస్తరించడం వంటి ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిది. మరి దీనికి పరిహారం ఏం చేయాలంటే ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి నీటిని అర్పించాలి. ఇక వృషభ రాశి. సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి 5వ స్థానంలో గ్రహం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది. మరోవైపు ప్రేమలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. మీరు మీ అహాన్ని పక్కన పెట్టుకోవాలి, లేదంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి పరిహారం చూస్తే ప్రతిరోజు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇక మిథున రాశి. సూర్యుడు కన్య రాశిలోకి సంచరించే సమయంలో మిథున రాశి వారికి 4వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు సకాలంలో వైద్యుని సంప్రదించాలి. మరోవైపు మీకు ప్రస్తుత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. విద్యార్థులైతే ఈ సమయంలో మంచి ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి. మరి పరిహారానికి శుభప్రదమైన ఫలితాల కోసం మీరు సూర్య బీజ మంత్రాన్ని పఠించడం మంచిది. ఇక కర్కాటక రాశి. కన్య రాశిలోకి సూర్యుడి ప్రయాణం సమయంలో కర్కాటక రాశి 3వ ఇంటి ద్వారా రవాణా జరగబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. దీని ఫలితంగా మీరు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచుకుంటారు. ఆర్థిక పరంగా ఈ సమయం మెరుగ్గా ఉండబోతుంది. వ్యాపారం చేసేవారు విజయం సాధించే అవకాశం ఉంది. మరి పరిహారానికి మీ తల్లిదండ్రుల ఫోటోలను పూజించడం ఎంతైనా మంచిది. ఇక సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు 2వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యుడి రవాణా మీ జీవితంలో అనేక విషయాల్లో శుభప్రదంగా ఉండబోతుంది. మీ భవిష్యత్తు మెరుగుదల కోసం చాలా మంది ఇప్పటి నుండే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆర్థికంగా పురోగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు మీ అహాన్ని అధిగమించకుండా చూసుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా మీరు వెళ్లే సూచనలు ఉన్నాయి. అలాగే మీ రోజువారీ ఆహారంలో మెరుగుదల తీసుకురాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా మీ కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. ఇక పరిహారం చూస్తే ఆదివారం రోజున మీ తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వడం మంచిది. ఇక కన్య రాశి. సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయాన్నే నిద్ర లేవడం, మరి వ్యాయామం లేదా యోగా చేయడం వంటివి అనుకూలంగా ఉండబోతుంది. మీరు మానసిక ఒత్తిడి మరియు సమస్యలను అధిగమించేందుకు ధ్యానం చేయాలి. ఈ సమయంలో మీరు చాలా పనులను పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు. అందుకే వాటిపైన ఎక్కువ మనసు పెట్టాలి. మిగతావన్నీ మర్చిపోతారు. ఇక వివాహం అయిన వారికి ఈ సమయం కొన్ని ఇబ్బందులు ఎదురే సూచనలు కనిపిస్తున్నాయి. పరిహారానికి ఆదివారం రోజున బెల్లం దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి 12వ స్థానం కూడా సూర్యుడు రవాణా జరగబోతుంది. ఈ సమయంలో తులారాశి వారికి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే వారికి లేదా విదేశాలతో వ్యాపారం సంబంధం కలిగి ఉండే వారికి అనుకూలంగా ఉండబోతుంది.
మీ కుటుంబంలో మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు కొన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి. ఈ సమయంలో విద్యార్థులు అయితే మెరుగ్గా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారం చూస్తే సూర్యుడి ఆశీర్వాదం కోసం మీ తండ్రికి బహుమతి ఇవ్వడం ఎంతైనా మంచిది. ఇక వృశ్చిక రాశి, సూర్యుడు ఈ రాశి వారికి 11వ స్థానం నుండి ప్రయాణించబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అదే సమయంలో వీరు వివిధ కోణాల్లో లాభాలను కూడా పొందుతారు. ఉద్యోగస్తులైతే కార్యాలయంలో ప్రశంసలు కూడా లభిస్తాయి. ఇక రాజకీయాల్లో ఉండేవారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారి సమయం అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు తమ చదువులకు సంబంధించి అందరి మద్దతును పొందుతారు. ఇక పరిహారం చూస్తే అవసరమైన వారికి ఆదివారం రోజున సహాయం చేయడం మంచిది. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వారికి కన్య రాశిలోకి సూర్యుడు రవాణా సమయంలో ఈ రాశికి 10వ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఈ సమయంలో ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి వంటివి రావచ్చు. మీరు చేసే పని సహోద్యోగులకు కూడా బాగానే ఆకట్టుకోబోతుంది. ఈ సమయంలో మీరు పెండింగ్ లో ఉండే పనులన్నీ పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక పరిహారం, ఈ ఆదివారం మీ ఉంగరపు వేలులో రూబీ రత్నాన్ని ధరించడం మంచిది. ఇక మకర రాశి, మకర రాశి వారికి సూర్యుడి రవాణా ఈ రాశి 9వ స్థానం ద్వారా జరగబోతుంది. ఈ సమయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. అంతేకాదు మీరు ఉద్యోగ మార్పులపై ప్రణాళికలు వేసుకుంటూ ఉంటే మీరు ప్రస్తుతానికి ఆలోచన కూడా వాయిదా వేయాలి. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. పరిహారం, ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది. ఇక కుంభరాశి, కుంభరాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ఈ రాశి వారికి 8వ స్థానం ద్వారా జరగబోతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ పనులు కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో కూడా ప్రతికూలంగా ఉండబోతుంది. వ్యాపారం చేసేవారు నష్టాలను ఎదుర్కోవచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విద్యార్థులు పరిశోధనలతో సంబంధం ఉండే వారికి సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఇక పరిహారానికి ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో ఏదైనా గుడికి విరాళం ఇవ్వాలి. ఇక మీనరాశి, మీనరాశి వారికి 7వ స్థానం గుండా సూర్యుడి రవాణా జరగబోతుంది. ఈ సమయంలో మీనరాశి వారి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చిన్న విషయాలకే మీ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది మీ జీవిత భాగస్వామిని కూడా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మీరు మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ కలిగి ఉండాలి. ఇక విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక పరిహారానికి మీకు శుభ ఫలితాలు రావడానికి ఆదివారం రోజున రాగిని దానం చేయడం వల్ల ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతాయి. సో ఫ్రెండ్స్, మరి కన్య రాశిలోకి సూర్యుడు మరి ఎంట్రీ కాబోతున్నాడు. దానివల్ల కొందరికి చెడు ఫలితాలు ఉన్నాయి, కొందరికి మంచి ఫలితాలు ఉన్నాయి. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. దానికి తగ్గ పరిహారం కూడా చేస్తే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.